హాయ్ అండి, వెల్కమ్ టు హిమా హిందీ ఛానల్. ఈరోజు ఆదికాలకి సంబంధించిన పరిస్థితులు చెప్పుకుందామండి. ఆదికాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏముంటాయి, ఏ విధంగా ఉంటుంది, ఈ మొత్తం అంతా ఒకసారి చూడండి. రాజనీతిक పరిస్థితియా, సామాజిక పరిస్థితియా, సాంస్కృతిక పరిస్థితియా, ధార్మిక పరిస్థితియా, సాహిత్యక పరిస్థితియా, ఇలాగా చాలా మనకి పరిస్థితులు అనేవి ఉన్నాయి. దీంట్లో ద ఫస్ట్ వచ్చేసి రాజనీతిక పరిస్థితియా. ఈ పేరులోనే మనకి తెలిసిపోతుంది. రాజనీతిక్, సామాజిక్, సాంస్కృతిక్, ధార్మిక్, సాహిత్యక్ ఇవన్నీ కూడా పేరులోనే తెలిసిపోతున్నాయి. ఫస్ట్ రాజనీతిక పరిస్థితియా. ఆదికాల్లో రాజనీతిక పరిస్థితులు తెలుసుకోవాలంటే ముందు ఆదికాలకి సీమ మనకు ఉండాలి. అంటే ఆదికాల యొక్క కాలం యొక్క సరిహద్దులు ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆదికాలని కాలంటూ ఉన్నారు, ఈ విషయం మనకు తెలియాలి. సో ఇక్కడ చూడండి, ఆదికాల యొక్క కాలం అని చెప్పేసి మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటాము అంటే, ఫస్ట్ మనకు అందరికంటే ముందు కాల్ విభాజన చేసింది జార్జ్ గ్రియర్సన్. జార్జ్ గ్రియర్సన్ సన్ మనకి సన్ లో చెప్పాడు. 700 నుంచి 1300 వరకు జార్జ్ గ్రియర్సన్ అంటారు. ఆ తర్వాత ఆ మిశ్రబంధు సంవత్ 700 నుంచి 1444 అంటారు. ఇప్పుడు సంవత్ కి సన్ కి డిఫరెన్స్ ఏంటంటే, సంవత్ అంటే సన్ కంటే 57 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుందండి. సో అది. ఆ తర్వాత చూడండి, ఆచార్య రామచంద్ర శుకుల్ ద్వారా ఏంటంటే సంవత్ 1050 నుంచి 1375 అంటూ ఉంటాం. అదే అతను ఆచార్య రామచంద్ర శుకుల్ చెప్పిన దాని ప్రకారం సన్ లో తీసుకుంటే 993 నుంచి 1318 అని అంటూ ఉంటాం. సంవత్లో ఇస్తే సంవత్లో రాయండి బిట్, సన్ లో ఇస్తే సన్ రాయండి. ఇక కన్ఫ్యూజన్ బిట్ ఒకటి ఉంటుంది. రాహుల్ సాకృత్యాయన్ కే అనుసార్ 8वीं सदी से लेकर 13वीं सदी అంటారు. అంటే 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు. రామ్ కుమార్ వర్మకే అనుసార్ 8वीं सदी से 14वीं सदी, 8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు అంటారు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఎక్కడవుతుందంటే, ఇద్దరు 8వ శతాబ్దం స్టార్టింగ్ లో ఉంటారు, కానీ ఎండింగ్ మాత్రం ఇక్కడ 13, 14 ఉంది. అయితే వర్మ వచ్చి 14, సాకృత్యాయన 13 అని మనం గుర్తుపెట్టుకోవాలి. గణపతి చంద్రగుప్త వచ్చి 1184 నుంచి 1350 అంటారు. ఇది కూడా సన్నే. అయితే ఇక్కడ ఏదైనా సరే మనము ఆదికాలకి సంబంధించింది మనం చూసుకుంటే 700 నుండి 8వ శతాబ్దం వరకు తీసుకోవాలి. ఎందుకంటే 8వ శతాబ్దం అంటేనే మనకి 701 నుంచి 800 వరకు అని మనం అనుకుంటాం. కాబట్టి 8వ శతాబ్దం అనేది తీసుకోవాలి. దీంట్లో అడిగే బిట్ ఏంటంటే, హిందీ సాహిత్య का प्रारंभ किस वर्ष में हुआ या किस सदी में हुआ అంటాడు. 8वीं सदी में हुआ. ప్రారంభ కిస్ సదీ మే హువా, 8वीं सदी में. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. అందుకనే కాల్బీ భాషని ఇంత చెప్పాల్సి వచ్చింది. అండ్ ఇట్స్ ఆఫ్టర్ చూడండి. దీని తర్వాత 8वीं सदी में भारत देश का राजा कौन है? हर्षवर्धन. 8वीं सदी में भारत देश का राजा कौन है? हर्षवर्धन. ఈ హర్షవర్ధన్ ఉన్నంత కాలం, పరిపాలన చేస్తున్నంత కాలము కూడా భారతదేశం ఏకఛత్రాధిపత్యం. ఇంకా అసలు ఎవరు కూడా వేరే వాళ్ళంటూ ఎవరు లేరు. ఉన్నా కానీ ఈ హర్షవర్ధన్ కి సామంతరాజులుగా ఉండేవాడు. ఎప్పుడైతే హర్షవర్ధన్ చనిపోయాడో అప్పటి నుంచి కూడా వాళ్ళలో ఐకమత్యం పోయి అందరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించేసుకున్నారు. ఏ రాజుకు ఆ రాజు తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేసుకోవడం జరిగిందనమాట. సో అందుకని ఇక్కడి నుంచి వచ్చే బిట్స్ చూడండి. 8वीं सदी में भारत देश का राजा कौन है? हर्षवर्धन. उनकी मृत्यु कब हुई? ఈశ్వీ సన్ అని ఉంటుందండి. ఈశ్వీ సన్ 643 में हुआ. అంటే 643లో ఆయన చనిపోయాడు. క్రీస్తు శకంలో చనిపోయాడు అనమాట. హర్షవర్ధన్ కే సమయ మే భారత్ మే ఏక్ హీ రాజా హై. హర్షవర్ధన్ టైంలో భారతదేశంలో కేవలం ఒక్క రాజు మాత్రమే ఉండేవాడు. లేకిన్ హర్షవర్ధన్ మృత్యుకే బాద్, కానీ హర్షవర్ధన్ చనిపోయిన తర్వాత సభీ రాజానే స్వతంత్రత ప్రకట్ కర్లి, అందరు రాజులు కూడా స్వాతంత్రాన్ని ప్రకటించేసుకున్నాడు. ఉన్మే ఏకతా నహీ హై, వాళ్ళలో ఐకమత్యం తెలియలేదు. ఎప్పుడైతే తన స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారో ఆ తర్వాత నుంచి వాళ్ళలో ఐకమత్యం లేదు. ఈస్వీ సన్ 712 में అరబ్ దేశ్ కి సంబంధిత మొహమ్మద్ బిన్ ఖాసిం సింధు పర్ ఆక్రమణ కియా. అయితే 712లో ఎప్పుడైతే హర్షవర్ధన్ 643లో చనిపోయాడో అందరూ కూడా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత 712లో అరబ్ దేశానికి సంబంధించిన మొహమ్మద్ బిన్ ఖాసిం సింధు మీద ఆక్రమణ చేశాడు.
ఈ సింధు అనే ప్రాంతం మీద ఆక్రమణ చేశాడనమాట. అప్పుడు సింధు యొక్క రాజు ఎవరు అంటే దాహిద్ సేన్. అప్పుడు సింధు యొక్క రాజు ఎవరండి? దాహిద్ సేన్. ఈ దాహిద్ సేన్ మీద ఆక్రమణ చేసింది ఎవరు అంటే కాసిం. ఈ కాసిము ఈ ఒక్క సింధు మీద మాత్రమే కాకుండా పంజాబ్ లోను, కాంగడాలోను, కలింజర్లోను, గ్వాలియర్ ఈ మొత్తం మీద ఈ 4 ప్రాంతాల మీద కూడా దాడి చేసి అక్కడ మొత్తం డబ్బుని అన్నిటిని కొల్లగొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. और उसके बाद ఆ తర్వాత చూడండి, తర్వాత 10వ శతాబ్దానికి వచ్చేపాటికి మహమ్మద్ గజనీ వచ్చాడు. అంటే కాసిము అయిపోయింది, ఇక గజనీ రావడం జరిగింది. ఈ గజనీ అని ఎందుకు అంటారంటే అండి, ఈ మొహమ్మద్ గజనీ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఆయన. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో తన రాజ్యం పేరు గజనీ, అందుకనే ఆయన మహమ్మద్ గజనీ అంటారు. నిజానికి ఆయన పేరు మహమ్మద్ గజనీ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ గజనీ ఏ ఏ ప్రాంతాల మీద దాడి చేశాడు అంటే కలింజరు, గ్వాలియర్, పంజాబ్, కాంగ్డా, సోమనాథ్ మందిరు, వీటన్నిటి మీద ఇంచుమించుగా వీళ్ళిద్దరూ కూడా దాడి చేస్తున్నది సేమ్ ప్రాంతాల మీదే అన్నట్టు ఉంటుంది. అయితే ఈ మహమ్మద్ గజనీ ఏం చేశాడంటే 10వ శతాబ్దంలో వీటన్నిటి మీద దాడి చేసి హిందూ దేవాలయాలన్నీ కొల్లగొట్టి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ధనాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ చూడండి, మహమ్మద్ గజనీ కే బాద్ గోరీ. ఇక గజనీ తర్వాత గోరీ వచ్చాడండి. మహమ్మద్ గోరీ, సహాబుద్దీన్ గోరీ అని కూడా అంటారు. మహమ్మద్ గోరీని సహాబుద్దీన్ గోరీ అంటే కూడా అంటారు. సహాబుద్దీన్ గోరీ కే నామ్ పర్ కిస్కో బులాతే హై అంటే మహమ్మద్ గోరీ కో బులాతే హై అన్నారు. ఈయన 1150 ఆ ప్రాంతంలో ఇండియా మీద దండయాత్ర చేశాడు. అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కువగా ఈయన దగ్గర నుంచి వచ్చే బిట్స్ ఏంటంటే 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ మీద ఈయన దండయాత్ర చేశాడు. ఈ చౌహాన్లు చాలా మంది ఉంటారండి, పృథ్వీరాజ్ చౌహాన్లు. అయితే ఈయన దండయాత్ర చేసింది పృథ్వీరాజ్ చౌహాన్ 3 అనమాట. ఆయన మీద పృథ్వీరాజ్ చౌహాన్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళలో 3వ వాడి మీద ఈయన దండయాత్ర చేశాడు. ఎక్కడ దండయాత్ర చేసి ఎక్కడ యుద్ధం చేసుకున్నారంటే వీళ్ళిద్దరూ తరాయిన్ అనే ప్రాంతంలో యుద్ధం చేసుకున్నారు. ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్, గోరీ. వీళ్ళిద్దరూ తరాయిన్ అని చెప్పేసి అనే ప్రాంతంలో యుద్ధం చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధం పేరు తరాయిన్ యుద్ధ్ అని అంటారు. అయితే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ 3 और మహమ్మద్ గోరీకి మధ్యలో జరిగిన యుద్ధం పేరు తరాయిన్ యుద్ధ్. ఇది ఇంపార్టెంట్. అది ఎప్పుడు జరిగింది? 1991లో జరిగినప్పుడు దాంట్లో చౌహాన్ గెలిచాడు. 91లో జరిగిన చౌహాన్ గెలిచాడు. వెంటనే ఏం చేశాడండి, ఆ సంవత్సరం ఆగి 1992లో మళ్ళీ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో మహమ్మద్ గోరీ గెలిచాడనమాట. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క రాజ్యం పేరు ఢిల్లీ. మహమ్మద్ గోరీకి కావాలని చెప్పేసి అని ఉండదు. అయితే ఇక్కడ ఈయన జయసింహ్ అని చెప్పేసి, జయచంద్ అని చెప్పేసి అతను అడుగుతాడనమాట మహమ్మద్ గోరీని, మనకి ఢిల్లీ రాజ్యాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి తనకి లెటర్ రాయడంతో తను దండయాత్రకి వెళ్ళి గెలిచి తన మాట కోసం అన్ని సామంతరాజులందరినీ తీసుకొని అలా ఓడిస్తాడే తప్ప స్వయంగా అయితే అసలు చౌహాన్ ఓడిపోవడం అనేది సాధ్యపడేది కాదు. అందుకే భారతదేశంలో ఉంటూ విదేశాలకు సహకరించిన రాజుల్లో జయచంద్ పేరు చాలా మారుమోగిపోతూ ఉంటది. అందుకనే మొట్టమొదటి భారతదేశానికి దేశద్రోహి ఎవరు అని చెప్పని మనకి బిట్టెడితే జయచంద్ పేరే రాస్తాం. ఇది ఇంపార్టెంట్ అండి. అండ్ ఆఫ్టర్ రాజామే అంతఃకలహ. రాజుల మధ్యలో అసలు ఉండాల్సింది ఏంటంటే ఆది కాలంలో ఉంటున్నటువంటి ఏంటి అని అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ మధ్యలో ఐకమత్యం అనేది లేదు. ఇంకా ఏంటంటే సంకుచిత రాష్ట్రీయత, ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజ్యంలో వాళ్లే ప్రకటించేసుకున్న రాజ్యాలతోటి వాళ్లే రాజులు అన్న ఫీల్ తోటి ఉండిపోతుంటారు. శ్యామ్ సుందర్ దాస్ ని కహా. అయితే దీంట్లో ఆదికాల గురించి శ్యామ్ సుందర్ దాస్ ఏమన్నాడంటే యోతా శౌర్య దికాయే సబ్బీ రాజావునే క్యా దికాయే తోతా శౌర్య దికాయే అని అంటాడు. అంటే ఏంటంటే వ్యర్థంగా వాళ్ళ యొక్క వీరత్వాన్ని చూపించారు అని. యుద్ధానికి కారణం ఎక్కువగా అధికారుల్లో ఏంటి అంటే సుందర్ యువతియా, ఎవరి రాజ్యంలో ఎవరి అందమైన పిల్లలు ఉంటే, అంటే భార్యగా కావచ్చు లేకపోతే ఒక బిడ్డగా కావచ్చు, ఎవరైనా సరే ఉంటే ఈ రాజు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఆ అమ్మాయిల్ని తీసుకొని వచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఊరుకోకుండా వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చేవాళ్ళు. ఈ విధంగా వచ్చిందే ఇది. ఓకేనా అండి. రాజనీతిక్ పరిస్థితియా ఇలా ఉండేది. అంటే రాజకీయ పరిస్థితులు ఆదికాలకి సంబంధించిన ఇంపార్టెంట్ అంతా కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఈ నోట్స్ మొత్తం మీరు
సరిగ్గా చూసుకుంటే కాల విభాజన ఎట్లా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమంటున్నారో, ఆదికాల పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంతమంది రాజులు వచ్చారు, ఏం చేశారు, ఏ ఏ ప్రాంతాలని వాళ్ళు దండయాత్రలు చేశారు, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు అన్నారు, ఎలా ఉంది, ఏది ఏ ప్రాంతంలో ఉంది, ఈ మొత్తం అన్ని విషయాలు కూడా ఈ నోట్స్లో ఉన్నాయి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి.